పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఇల్లళ్ళమూడి అమ్మ, మహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తు, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాసాల్ ఆర్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ. దట్స్ ఆల్. మా కెమెరామ్యాన్ జిల్లెలమూడి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా అమ్మవారికి పూజా పునస్కారాలను చేసి నా మీద ఉండేటువంటి అభిమానంతో, ప్రేమతోటి నాకు కూడా ఒక దండేశారు. కాబట్టి వారికి ఈ సభాపూర్వకంగా కృతజ్ఞత, అభివందనలు. ఇప్పుడు మనం సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి అనటంలో సందేహమే లేదు. అత్యాశ్రమి అంటే లోపల దైవికమైనటువంటి శక్తులు, మంత్రశక్తులు ఉండి పైకి సామాన్యుడిలాగా కనిపిస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు అత్యాశ్రమి అంటాం. పెద్ద పెద్ద బొట్లు పెట్టడం, విభూది రేఖలు పెట్టడం ఇవన్నీ ఉండవు. వాళ్ళు సామాన్య మానవుల్లాగా ఉంటుంటారు. చూస్తున్నారు కదా గురువు గారిని. వాళ్ళు ఎక్కడుంటే అదే అత్యాశ్రమం. అత్యాశ్రమమే పదం అసలు మొట్టమొదట గురువుగారి నోటి నుండే ఆ పదాలు వచ్చాయి. వృద్ధాశ్రమాలు, వికలాంగాశ్రమాలు అంటారు, కానీ అత్యాశ్రమాలు ఎక్కడ ఉన్నాయా చెప్పండి? అతి ఆశ్రమం అనమాట. అదే అత్యాశ్రమం. అత్యాశ్రమి ఎక్కడుంటే అదే అత్యాశ్రమం. గురువుగారి యొక్క బోధనలు అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ అన్ని భాషల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కొన్ని పరిశీలిస్తున్నాం. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. గురువు గారు ఏం చెప్పారు చూడండి. నీ ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వేదాంత శాస్త్రం, ఆకాశయాన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఏ శాస్త్రమైనా కానీ ఆత్మనిష్టకు సంబంధించిందే. దాంట్లో డౌట్ ఏం లేదు అని చెప్పాడు. నవరసాలతో కూడుకున్నటువంటి వాటిని, జీవితాన్ని అనుభవించి చివరికి వీడు మానవుడు ఎక్కడికి పోయేది? శాంతరసానికి పోతున్నాడు అనమాట. చివరికి అక్కడికి ప్రతి ఒక్కడు కూడా పోవాల్సిందే. కాబట్టి శాస్త్రాలన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినవి అంటారు గురురావు. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ, ఇట్ ఈస్ బీయింగ్ న్యాచురల్ ఆన్ ద హోల్. మధ్యస్థంగా ఉన్నట్లయితే, చూడండి నేను చెప్తున్నాను, మధ్యస్థంగా ఉన్నట్లయితే అంతా మధ్యస్థమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి జీవితంలో. రిమూవ్ యువర్ హెడ్, ఇంటెలెక్ట్ అండ్ కీప్ ఇట్ అసైడ్. దట్ ఈజ్ సరెండరింగ్, మీన్స్ శరణాగతి. శరణాగతి అంటే ఏదో చెప్తున్నాడు అనమాట. నీ మేధస్సు లేనట్లయితే అందరికీ తల వంచాల్సి వస్తుంది నువ్వు. చూడండి ఏం చెప్పారు. మేధస్సుని పెంచుకో. శాస్త్ర విజ్ఞానాలు, మహాత్ములు, అవధూతల గురించి తెలుసుకొని మేధస్సుని పెంచుకో. మేధస్సు నీలో లేనట్లయితే నువ్వు ప్రతి ఒక్కరికి కూడా సరెండర్ అవ్వాల్సి వస్తుంది అని ఒకటి. ఇంకోటి ఏంటంటే, నిన్ను నీవే భగవంతుడు సమర్పించుకో. అదే సరెండరింగ్, అదే శరణాగతి. రమణ మహర్షి శరణాగతి పొందాడు అరుణాచల మహేశ్వరుడి దగ్గర. ఇన్ బర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ, బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. మరుజన్మ కొత్త శరీరాన్ని ఆవహిస్తే కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తుంది. దెర్ ఈజ్ నో బర్త్ అంటాడు అన్నమాట గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మరుజన్మ అనేటువంటిది కొత్త శరీరాన్ని ఆవహించినట్లయితే ఈ ప్రపంచమే నూతనమైన సృష్టి అనేటువంటిది జరుగుతుంది అంటున్నారు ఇక్కడ. ఫర్ దట్ విచ్ ఎగ్జిస్ట్స్ there is not even one calculation. Only for the non-existing there are 84 lakh calculations. చూడండి ఎంత జాగ్రత్తగా చెప్పారో. ఒక ఆలోచనకి ఒకే తత్వం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఈ వాక్యాన్ని. ఒక ఆలోచనకి ఒకటే తత్వం, కానీ ఆలోచన అసలు లేనటువంటి వాడికి 84 లక్షల ఆలోచనలు ఉంటాయి. చూడండి ఏం చెప్తున్నారా. అసలు ఆలోచనే లేనటువంటి వాడికి 84 lakh క్యాలిక్యులేషన్స్, 84 లక్షల ఆలోచనలు ఉంటాయి. వితౌట్ అట్టరింగ్ వన్, హౌ టు క్యాలిక్యులేట్? వితౌట్ బీయింగ్ ఆత్మన్, హౌ క్యాన్ బి ఆత్మ? విచార మీన్స్ సెల్ఫ్ ఎంక్వైరీ. కాబట్టి నీకు దేవుడి యొక్క సంవిధానమే నిజమైనటువంటి ప్రార్థన.
ప్రతి ఒక్కరి కనబడ్డ ప్రతి ఒక్కడికి నమస్తే సార్ అని కాళ్ళ మీద పడి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టాల్సింది ఎవరికి? నీ కాళ్ళకు నువ్వు పెట్టుకో ముందు. యు ఆర్ గాడ్, అంతే. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళు 3 అమ్మవారు అవధూతలు అందరూ కూడా వాళ్ళ పాదాలకి వాళ్ళు నమస్కారాలు చేసుకుంటారు. జిల్లెళ్ళు 3 అమ్మవారి పాదాలకి మనకి చేతి వేళ్ళకి కదా దేవతా విగ్రహాలు, ఆమె పాదాల కాలి వేళ్లకు ఉంటాయి చూడండి. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన పాదాలను దైవ పాదాలుగా భావిస్తారనమాట. వాళ్ళ పాదాలకి వాళ్ళే నమస్కారం చేసుకుంటారు. అదే గురువు గారు చెప్పేది అనమాట. కాబట్టి వితౌట్ అటరింగ్ వన్ హౌ టు క్యాలిక్యులేట్, వితౌట్ బీయింగ్ ఆత్మన్ హౌ క్యాన్ బి ఆత్మ విచార, సెల్ఫ్ ఎంక్వైరీ. ఎదుటి వారితో మాట్లాడకుండా ఉంటే వాటి ఆలోచనే తెలుస్తుంది నీకు. అది మౌనమే, మౌన భాషణం అంటారు గురువు గారు. మౌన భాషణం, మౌనంగా ఉండడం నేర్చుకో. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి వాగడం, వాడి చేత అనిపించుకోవడం, మళ్ళీ నువ్వు వాడిని అంటాం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాడికి లేదు, నీకు లేదు. పోనీ నీకు ఉపయోగం ఉంటే పర్వాలేదు, నీకు లేదు. పోనీ నాకున్నా పర్వాలేదు, నాకు లేదు. నీకు నాకు ఉపయోగం లేనప్పుడు ఇంకా వాగడం దేనికి? చూడండి గురువు గారు ఏం చెప్పారు ఇక్కడ. కాబట్టి మౌనంగా ఉండు అంటున్నాడు. అదే రమణ మహర్షి గారు రా అక్కడ చెప్పింది అనమాట. మౌనంగా ఉండు, అంతే చాలని చెప్పాడు ఆయన. వితౌట్ అటరింగ్ వన్ హౌ టు క్యాలిక్యులేట్, వితౌట్ బీయింగ్ ఆత్మన్ హౌ క్యాన్ బి ఆత్మ విచార మీన్స్ సెల్ఫ్ ఎంక్వైరీ. టు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. నువ్వు ఎవరిని ప్రార్థించాల్సిన అవసరమే లేదు, ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడి కాళ్ళు పట్టుకో, భగవంతుణ్ణి స్మరించు, నీ కన్నీళ్లతోటి భగవంతుడికి అభిషేకం చేయి, అప్పుడు నిన్ను ఆయన కరుణిస్తాడు అని చెప్తున్నాడు గురువు గారు. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వానిటీ నాట్ హ్యావింగ్ భేద బుద్ధి దేర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. చూడండి ఎంత అమృతమైనటువంటి వాక్యం చెప్పారో గురువు గారు. భేద బుద్ధి, ఈక్వానిటీ, భేద బుద్ధి, నావాడు పరాయివాడు, నా వస్తువు వాడి వస్తువు అనేటువంటి భేద బుద్ధి నీలో ఉంది కదా. ఇది నా పుస్తకం, వాడి పుస్తకం, ఇది నా పెన్ను, వాడి పెన్ను అనేటువంటి భేద బుద్ధి మనలో ఉంది. అందువల్ల మనకు మరణ భయం అనేది ఉంది. డాక్టర్ గారు ఒక అరగంటలో చస్తామంటే చాలు వాడు ముందే చూస్తున్నాడు ఇప్పుడే. ఎందుకని? నాది 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 నాది. చచ్చేటప్పుడు కూడా అప్పుడు కూడా దేవుణ్ణి స్మరించడు అనమాట. వాడు ఎవడో అంటాడు కదా నారాయణ నారాయణ అనమంటే నారా నారా అనేటప్పుడు ఒకడు ఆ రకంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. కాబట్టి భేద బుద్ధి లేనటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉంటుందా? అసలు భయమే ఉండదు. మరణం ఉంటుంది కానీ మరణ భయం ఉండదు అంటారు గురువు గారు. ఫర్ ద వన్ హూ ఈజ్ ద ఈక్వానిటీ దేర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్ ఎనీ సాధన డన్ ఫర్ గాడ్. చూడండి ఏం చెప్తున్నారు. ఎనీ సాధన ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ బెనిఫిట్ ఆఫ్ నీడ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం దేవుణ్ణి ప్రార్థించు. నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయితే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా, పొల్లు దొండాలు పెడతా, పాదయాత్రలు చేస్తా అంటే నీ కొడుకు ఇంటర్మీడియట్ పాస్ కాకపోయినా ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా ఆయన ముఖం చూడమన్నమాట వెంకటేశ్వర స్వామిది. అంతేగా. మా అమ్మాయికి పెళ్ళి అయితే, మా అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడితే నీ కొండకు వస్తా అంటే పోవన్నమాట, కాకపోతే పోవన్నమాట. అది కాదు, ఆ తుచ్చమైనటువంటి కోరికలు కాదు కోరాల్సింది. అవి కోరుతున్నాం కాబట్టి ఆయన ఇవ్వటా నీకు. అది జరిగేది. ఎవరిని ఏం ప్రార్థించాలో చెప్తున్నాడు చూడండి గురువుగారు ఇక్కడ. ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ బి ద స్టేట్ బెనిఫిట్ ఆఫ్ నీడ్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం దేవుణ్ణి ప్రార్థించు, నీ అవసరాల కోసం కాదు, ఆయన కోసం ఆయన ప్రార్థించు, అంతే చాలన్నాడు. దాని ఇంకా సాధన అవసరంలే. అసలు ఏ సాధన చేసి ఆ పురుగు సాలి పురుగు పరమాత్మలో ఐక్యత చెందింది చెప్పండి. ఏ సాధన చేసి ఆ భక్త కన్నప్ప కిరాతకుడు ఆయనలో ఐక్యం చెందాడు. ఏ సాధన చేసి కాళ సర్పం ఆయనలో ఐక్యత చెందింది. వాటన్నిటి మంత్రాలు శాస్త్రాలు పురాణాలు వచ్చా ఏమీ రావు. ఎందువల్ల? ఆర్తి. అదే చెప్తున్నమాట. ఆర్తి నీలో ఉంటే చాలు అన్నీ అవే వస్తాయి. అసలు దేవుడే నీ ఇంటి తలుపు పగలగొట్టుకొని లోపలికి వస్తాడు నీ దగ్గరికి. అసలు మనలో ఉంటే కాదు, కాంతా కనకం ఉంటే చాలు మనకు, ఇంకేం అవసరం లే. జీవుడికి కాంతా కనకం ఇంతే. ఆ రెండు కకారాలు రెండు చాలన్నమాట, ఇంకే వేరే ఏం అవసరం లే. నువ్వు కాంతా కనకాలు ఆశపడేవాడు నీకేం కనపడతాడు దేవుడు?
వాటి కోసం నువ్వు ప్రార్థించా. మా అమ్మాయికి పెళ్ళి అయితే, మా అబ్బాయికి మళ్ళీ అందగంత తెస్తున్నట్లయితే, హీరో లాంటి పెళ్ళం వచ్చినట్లయితే నీ కొండకొస్తా. ఇది అనమాట. ఇటువంటి నీచమైన కోరికలు కోరేది మనం. అందువల్ల మనకు దైవ దర్శనం అనేది కలుగుతుంది, కోరికలు కోరటమే జరుగుతుంది. కాబట్టి ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ బెనిఫిట్ ఆఫ్ నీడ్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం దేవుడిని ప్రార్థించు, అంతే చాలు. దానికి ఏ మంత్రాలు తంత్రాలు కానీ అవసరం లేదు అంటారు గురువు గారు. టు అబ్టైన్ దేర్ ఈజ్ నో కాజ్, ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. అసలు పొందటానికి, అసలు ఇదే దైవానుగ్రహాన్ని పొందటానికి అసలు ఏ సాధన అవసరంలే, ఏ మంత్రాలు అవసరంలే. అసలు అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు ఒకటి ఉంది కదా, ఏదో ఒకటి, నీ పేరు నువ్వు తలుచుకో చాలు. సుబ్బారావు 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 అనుకో, రామయ్య 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 అని రోజు 11 సార్లు అనుకో చాలు. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి నీ పేరు నువ్వే అనుకో చాలు. ఇంకా అదే మంత్రం అయిపోతుంది అనమాట. అదే చెప్పారు ఆయన ఇక్కడ. దైవానుగ్రహాన్ని పొందడానికి నువ్వు కేజీలు నెయ్యి అవసరంలే, తర్వాత 100ల కొద్దీ టెంకాయలు అవసరంలే. దైవగ్రహాన్ని పొందాలి అంటే అసలు ఏమీ అవసరం లేదు అని చెప్పారు. ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ బి ద సత్సంగ్, వేర్ యు ఆర్ షుడ్ బి సత్సంగ్. ఇక్కడ సత్సంగానికి వచ్చి పొందటమే జరగదు ఇక్కడ. కానీ సత్సంగానికి పొందే వచ్చాను అనే భావంతో ఉన్నట్లయితే నీవు దేనైనా సాధించగలని చెబుతారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ దర్శించండి. మన వీడియోలు చూసి చాలా 300 మంది గురువు గారిని చూసి వచ్చారు, ఆయన ఆశీస్సులు పొందారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కాళహస్తి వెళ్ళి ఒకసారి దర్శించినట్లయితే చాలు, మీరు తెలిసి